శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 5వ అధ్యాయం. ధర్మశాలలో జరిగిన విచిత్రము. నరసోబావాడిలో చైత్ర అమావాస్యకు శ్రీనారాయణ స్వామి వారి పుణ్యతిథిని పురస్కరించుకుని ఉత్సవములు చేసెదరు. శ్రీనారాయణస్వామి మహారాష్ట్ర దేశంలోని శంకర శాస్త్రి గుళవణి భీమాబాయి దంపతుల చతుర్థ పుత్రుడు. ఆయన నరసోబావాడికి పోయి కొన్నాళ్లు శ్రీ స్వామివారి పాదుకలను సేవించుచు అక్కడ నివసించిరి. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేయుచు కాలు జారి నదిలో పడి ఆయన మునిగిపోయిను. నీటిలో ఆయన మునిగి ఉన్న స్థితిలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆయనకు సన్యాస దీక్ష యొసగి దండ కమండల కాషాయ వస్త్రములను ప్రసాదించి శ్రీనారాయణ సరస్వతి అని పేరు పెట్టెను. ఆ తరువాత ఆయన నీటిలో నుండి పైకి వచ్చెను. శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు నాకు సన్యాస దీక్ష నొసగినారని ఆయనంత చెప్పినను అచ్చటి పూజారులు నమ్మలేదు. ఆయన తనకు తానై కాషాయ వస్త్రములు ధరించినాడని భావించి మందిరంలోనికి రానీయలేదు. శ్రీనారాయణ స్వామి అందులకేమీయూ బాధపడక తమ ఆశ్రమమునకు వెళ్ళి అక్కడనే నివసించుచుండిరి. ఒకరోజు ఒక పూజారికి ఆయన పర్ణశాల ముందు ఒక సింహం ఒకటి కూర్చుని కాపలాగాయిచుండుట గోచరించెను. అతడు భయపడి ఊరిలోనికి పరిగెత్తుకొని పోయి ఆ విషయం గ్రామస్తులకందరికీ వివరించెను. నాటి రాత్రి పూజారులకు దత్తప్రభు స్వప్నంలో కనిపించి తానే శ్రీ స్వామివారికి దీక్ష ఇచ్చినట్లు వెల్లడించిరి. అప్పుడు పూజారులకు తమ తప్పు తెలిసి వచ్చి శ్రీ స్వామివారి దగ్గరకు పోయి క్షమించుడని ప్రార్థించి మందిరమునకు సగౌరవంగా తోడ్కొని వచ్చిరి. శ్రీనారాయణ స్వామి వారి మహిమలు అనంతములైనవి. నరసోబావాడిలోనే వారు క్రీస్తు శకం 1805 చైత్ర అమావాస్య నాడు ఉదయం 8 గంటలకు సమాధి చెందిరి. వారి పుణ్యతిథి నాడు నరసోబావాడిలో ఉత్సవం జరుపు ఆనవాయితీ కలదు. చైత్ర అమావాస్యకు శ్రీనారాయణ స్వామి వారి ఉత్సవములకు, గురుద్వాదశికి, దత్త జయంతికి 1-2 సార్లు నరసోబావాడికి బువా వెళ్ళిరి. ఒకసారి వారు తల్లిని వెంట పెట్టుకుని పోయిరి. అచ్చట వారు మందిరంలోనున్న ధర్మశాలలో మకాం చేసిరి. ఆ ధర్మశాల అత్యంత శిథిలావస్థలో ఉండెను. నాటి రాత్రి స్వప్నంలో రమాబాయికి దత్తప్రభువు గోచరించి ఇచ్చట మీరుండవద్దు, మరొక చోటుకు పొమ్మండని చెప్పెను. తల్లి ఆ విషయం బువాకు చెప్పగా ఆయన దానిని విశ్వసించలేదు. తెల్లవారుజామున స్వప్నంలో బువాను కూడా దత్తప్రభువు హెచ్చరించెను. తల్లి కొడుకులు నిత్యానుష్ఠానము భోజనములైన పిదప అక్కడి నుండి సామాను తీసుకొని బయలుదేరిరి. వారు సామాను తీసుకొని బయటకు వచ్చిరో లేదో తక్షణం ఆ ధర్మశాల కూలి క్రింద పడెను. ఎదురుగా ఒక ఎత్తుగానున్న ప్రదేశంలో కూర్చుండి ఆ వింత జూచుచున్న మౌనిస్వామి వారు బువాను చూచి, సామానంతయు చాలా భద్రంగా తెచ్చితివి, కానీ నిత్యము నీవు పూజించు దేవుని యువతలకు తీసుకొని రాలేదేమి అని ప్రశ్నించెను. ఆ మాట విని తన పొరపాటు గ్రహించి ఎవరితోనూ చెప్పక రివ్వున పడిపోయిన ధర్మశాలలోనికి బువా పరిగెత్తిరి. ఏమి చిత్రం! పూజా విగ్రహం ఉంచిన వైపున గల గోడ చెక్కు చెదరక విగ్రహమునకు రక్షగా ఉండెను. విగ్రహమును తీసుకుని బువా వెలుపలికి వచ్చినంతనే ఆ గోడ గుభిల్లున కూలిపోయెను. పాదుకల ప్రతిష్ఠ. గోమాంతకమను గ్రామమునకు చెందిన ఒక ధనవంతుడు మాన్గావ్లో దేవాలయమునకు ఈశాన్య భాగమున ఒక ధర్మశాల కట్టించి వంట పాత్రలు మున్నగు వాటిని తెప్పించి భద్రపరిచెను. మందిరం ముందు ఒక ఔదుంబర వృక్షం పడి మొలిచెను. అది పెరిగి పెద్దదైన తరువాత దాని చుట్టూ ఒక గద్దె కట్టిరి. ఆ గద్దెపై దత్తపాదుకలను ప్రతిష్ఠించిరి. నిత్యం ఆ పాదుకలకు పూజ జరుగుచుండెను. మందిరంలో స్థాపించిన దత్త విగ్రహ సమీపమునకు పోవుటకు బువాకు తప్ప మరెవ్వరికీ ఆజ్ఞ లేకుండెను. పాదుకలను ప్రతిష్ఠించిన తరువాత భక్తులు ఆ పాదుకలను అర్చించి అభీష్ట సిద్ధిని అందుచుండిరి. సర్పసేవ. ఒకరోజు ఔదుంబర వృక్షం క్రింద స్థాపించి దత్తపాదుకలను బువా స్వయంగా పూజించుట మొదలుపెట్టెను. జనులందరూ ఆ పూజ చూచుటకు వృక్షం చుట్టూ చేరిరి. అంత సందడిలో ఎటనుండియో ఒక సర్పము అచ్చటకు వచ్చెను. దానిని చూచుటతోడనే జనులందరూ భయపడి పారిపోవుచుండగా వారిని చూచి బువా, ఎందుకు పారిపోయేదరు? ఈ పాము కూడా మీ వల్లనే దైవదర్శనమునకై వచ్చింది. దర్శనం కాగానే పోగలదనిరి. ఆ మాట విని కొంతమంది నిలిచిరి. కొంతసేపటికి ఆ సర్పం ఎవరినీ బాధించక తన దారిన తాను వెడలిపోయిను. సర్వప్రాణుల ఎడ సమభావము గల పుణ్యపురుషుని ప్రభావం ఏ రీతిగా ఉండునో చెప్పుటకి ఇది ప్రత్యక్ష నిదర్శనం. పూర్ణపు బూరెలు. ఒక గురుద్వాదశి ఉత్సవంలో పూర్ణపు బూరెలు చేసిరి. నైవేద్యం పెట్టుచుండగా బువాకు గొంతుకులో పుల్లగుచ్చుకున్నట్లుగా బాధ కలిగిను. అందరూ భయపడిరి. దేవుని ప్రార్థించగా కొంతసేపటికి ఆ బాధ నెమ్మదించెను. ఇంతకు కారణమేమనగా నైవేద్య సమయంలో వారు నెయ్యి అభికరించుట మరిచిపోయిరి. ఆ స్వల్ప దోషమునికే ఆయనకు ఆ బాధ తప్పనిసరి అయ్యెను. ద్విసాహస్రి.
మహారాష్ట్ర భాషలో గంగాధర సరస్వతి అను ఆయన రచించిన గురుచరిత్రను సంస్కృత భాషలోనికి అనువదించమని బువాకు ఆజ్ఞ అయ్యెను. ఆ ఆజ్ఞానుసారం ఆయన గ్రంథం వ్రాయటం మొదలుపెట్టిరి. వ్రాయట పూర్తి అయిన తరువాత దానికి ద్విసాహస్రి అను పేరు పెట్టమని దత్తప్రభువు ఆజ్ఞాపించెను. ఆయన అట్లే చేసెను. కొంతకాలం గడిచిన పిమ్మట ఆయన తన గ్రంథంలోని శ్లోకములను ఎంచగా అవి 2000కు తక్కువగా ఉండెను. 2000 శ్లోకములు లేని తన గ్రంథమునకు ఆ పేరెందుకు దత్తప్రభువు పెట్టెనో తెలియక ఆయన విచారించుచుండెను. అప్పుడు దత్తప్రభువు సప్తశతి ప్రమాణముతో అనగా కొన్ని అర్ధశ్లోకములు, ఉవాచలు, మంత్రములు మొదలైనవి లెక్కలోనికి తీసుకొని చూచిన ద్విసాహస్రి అగును. ఇంతేమియూ పొరపాటు లేదు, నీవు తెలియక తప్పనుకొంచున్నావు. ఈ గ్రంథం దోషరహితమై సలక్షణముగా ఉన్నదని బువాకు సూచించెను. ఆ గ్రంథం రాయిచున్నప్పుడు ఒకసారి నారోపంత్ ఒకడవే అను నతడు బువా దగ్గరకు వచ్చి, ఈ గ్రంథం మీరు వ్రాయగలరా అని ప్రశ్నించెను. అంతయు దత్తుని దయ. ఆయన సూచించిన ప్రకారం నేను రాయిచున్నానే కానీ ఇందులో నా ప్రయోజకత్వం ఏమియునూ లేదు అని బువా వినయంతో ప్రత్యుత్తరమిచ్చిరి. బువా వినయ విధేయతలను, ఆయనకు గల దైవ విశ్వాసమును చూచి అందరునూ వెరగందిరి. సాధుపురుషులు దేని కర్తృత్వమునకును అహంకరించరు అనున్నది ఇందువలన మనకు విశదమగుచున్నది. దివ్యవాణి. ఒకసారి మధ్యాహ్నకాల హారతి సమయమున బువా నోటి నుండి అకస్మాత్తుగా జయ మాయామయ కాయత్రయపర యతివర్య అను శబ్దం ఒకటి వెలువడెను. భోజనానంతరం ఆ శబ్దమును గూర్చి ఆయన ఆలోచించెను. తన నోటి నుండి వెలువడిన జయ మాయామయ కాయత్రయపర యతివర్య అను 4 శబ్దములు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి నరసింహ సరస్వతిగే గురుమూర్తిగే అను హారతి యొక్క మహాప్రభావ భావార్థమునంతయు సమగ్రముగా వ్యక్తము చేయుచుండుట గ్రహించి ఆనందమొందిరి. తర్వాత దానిని ఒక అభంగముగా వారు రూపొందించిరి. భగవద్భక్తుల నోటి నుండి ఏ వేళకు ఎట్టి మహత్తర దివ్యవాణి వెలువడునో సామాన్య జనులకు తెలియదనున్నది ఈ ఉదంతం మనకు బోధించుచున్నది. సమర్థ సద్గురు శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 5వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 6వ అధ్యాయం. ప్రస్తావన. వాసుదేవాయ దత్తాయ దండకుండీధరాయ చ నతోస్మి విశ్వరూపాయ భవభీతిహరాయ చ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు పరబ్రహ్మణే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దత్తాత్రేయ ద్వితీయావతారముగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క దివ్యాంశతో ఈ లోకమున అవతరించిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి జయమగుగాక. సాధకులకు సదా జ్ఞానశక్తిని ప్రసాదించుచున్న సిద్ధి బుద్ధులకు అధిపతి అయిన గణాధిపతికి జయమగుగాక. అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణి అయిన వాణి అనవరతము నా రచనపై నిలిచియుండునుగాక. మూర్తి భవించిన ధర్మమగు శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి సద్గురు మహారాజుకు మునుముందుగా నిశ్చల చిత్తముతో సభక్తికముగా సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఈరోజు పారాయణం ప్రారంభించెదము. యోగసిద్ధి. వాసుదేవ బువ నిత్యము యోగాభ్యాసం చేయుచుండెడివారు. ఒకసారి వారు యోగాభ్యాసం చేయుచున్నప్పుడు ఎక్కిళ్ళు వచ్చి వారి యోగక్రియకు అంతరాయం కలిగెను. అప్పుడు దత్తాత్రేయ స్వామి ఆయనను చూచి, నీవు కాపనీకి పొమ్ము. ఆ గ్రామంలో మోజినీదారు అనగా భూమిని కొలిచే అధికారి ఒకడున్నాడు. ఆయన ఇంటి ముందు ఒక పెద్ద రావి చెట్టుండును. ఆ గుర్తుపట్టుకుని ఆయన దగ్గరకు పోయి యోగ రహస్యములు తెలుసుకునుము అని చెప్పెను. దత్తప్రభు ఆజ్ఞానుసారం బువా మోజినీదారు దగ్గరకు పోయి తాను వచ్చిన విషయం తెలిపి యోగమునకు సంబంధించిన ఉపాయములను తెలుపుడని ప్రార్థించెను. నాకేమీనూ తెలియదని మొదట మోజనీదారు తప్పించుకొనవలనని చూచెను. కానీ బువా, నేను దత్తుడు పంపగా వచ్చి తిని మీరు నాకు తెలియదని చెప్పినంత మాత్రమున తిరిగిపోవువాడను కాను. మీరు నాపై దయ ఉంచి ఉపాయములు బోధించినంత వరకు అన్నము నీళ్లు ముట్టుకొనను. ఇచ్చట నుండి కదలనని మొండి పట్టుబట్టి అచ్చటనే ఉండిరి. ఆ రోజు రాత్రి మోజనీదారునకు దృష్టాంతమయ్యెను. మరునాడు ఆయన బువాను ఒక రహస్య ప్రదేశమునకు తోడ్కొని పోయి ఉపాయములన్నింటినీ బోధించెను. యోగ విశేషములన్నయూ లిఖించియున్న కబీరు ధర్మదాస సంవాదమనొక హిందీ గ్రంథరాజమును బువాకి ఇచ్చెను. ఆ గ్రంథ సహాయమున బువా తనకు అనుమానములు కలిగినప్పుడు వాటినన్నింటినీ సులభముగా నివారించుకొనుచుండిరి. ఒకప్పుడు ఖేచరీ అను పేరుగల యోగముద్రను అభ్యసించుచుండగా నాలుక దగ్గరయున్న నరములు తెగుటకు కావలసిన ఓషధిని దత్తప్రభువు వారికి చూపించెను. ఉపాయముచే ఆ నరములు తెగి ఖేచరీ యోగం ఆయనకు సిద్ధించెను. సదా సర్వేశ్వరుడే తన్నాదుకొనుచున్నప్పుడు సాధించరానిదేముండును?
యోగ విద్యా ప్రభావము చేత సకల సిద్ధులు ఆయనకు వశమయ్యను. ఎవరే కార్యనిమిత్తం తన కడకే తెంచిరో వారు చెప్పక పూర్వమే ముఖమును చూచి సర్వము గ్రహించి బువా చెప్పుచుండిరి. వారి మహత్యమునకు జనులెల్లరూ ఆశ్చర్యపడుచుండిరి. ఆయనకు కర్ణపిశాచి వశమై ఉన్నదని కొంతమంది తలచుచుండిరి. 1 సంవత్సర కాలం ఈ విధంగా వారు మహిమలు చూపుచుండిరి. పిమ్మట దత్తప్రభు శాసించుటచే వారు తమ సిద్ధులు ప్రకటించుట మానివేసిరి. స్థితప్రజ్ఞ అనూహ్యమైన మహాశక్తి తమకుండినను తమకు కలిగడు కష్టములను తొలగించుకొనవలయునన్న భావన మొదటి నుండి బువాకు లేదు. ప్రారబ్ధకర్మ వలన సంభవించిన సుఖదుఖములను సమభావముతో ఆయన అనుభవించిరి. కర్మఫలమునట్లు భోగించుట చేత ప్రారబ్ధ కర్మ బంధము నుండి ఆయన విముక్తుడయ్యెను. జ్వరపడినను మందు తీసుకొనరాదను నియమం ఆయనకు ఉండెను. ఒకసారి ఆయన చాలా రోజులు జ్వరంతో బాధపడుచుండిరి. అప్పుడు వారి మామగారైన బాబాజీ పంత్ ఘోడే సావంతవాడికి పోయి మందులు తెచ్చి, ఇవి దవాఖానాలోనివి కావు, వైద్యుని దగ్గర నుండి ప్రత్యేకంగా తెచ్చినవి, పరిశుద్ధమైనవి, పుచ్చుకొనుమని చెప్పెను. మామగారి బలవంతముచే బువా ఆ ఔషధం సేవించిరి. వెంటనే వాంతి చేసుకుని మూర్ఛపోయిరి. అందరూ భయపడిరి. అప్పుడు బాబాజీ పంత లెంపలు వేసుకుని, నేను అసత్యం చెప్పి తిని క్షమించమని భగవంతుని ప్రార్థించెను. బువా వెంటనే లేచి కూర్చుండిరి. తర్వాత స్నానం చేసి ప్రాయశ్చిత్యార్థం పంచగవ్యములు సేవించి పవమాన సూక్త ఆవర్తనలు చేసిరి. కొన్ని లీలలు. దేవాలయంలో అతి పవిత్రముగా జాగ్రత్తగా మెలగవలైనని బువా నియమము. దానికే లోపం వచ్చినను వెంటనే ఆయనకు ప్రాయశ్చిత్తం జరిగినది. ఒకనాడు పూజానంతరం సూత్ సూత్ అనగా దారము దారము తీసివేయుము అను శబ్దము బువాకు వినిపించెను. ఆయనకు దాని భావమేమిటో బోధపడలేదు. మరునాడు ఆయన నిర్మాల్యమును తీసివేయుచుండగా ఒక పుష్పమునకు దారం చుట్టుకొని ఉండుట గోచరించెను. అప్పుడు ఆయనకు తన పొరపాటు తెలిసి వచ్చి ఆ స్థలమునంతయు కడిగి శుద్ధి చేసిరి. రత్నగిరి అను గ్రామం నుండి ఒక బ్రాహ్మణుని చెల్లెలు పిశాచ బాధ పడలేక మాన్గావ్ వచ్చి మందిరంలో సేవ చేసుకొనుచుండెను. ఒకనాడు ఆమె మందిరం చుట్టూ ప్రదక్షిణం చేయుచుండగా బహిష్టు అయ్యెను. ఆ యశుచి కారణమున మందిరములో తేళ్లు పాములు విచ్చలవిడిగా తిరుగాడసాగిను. 4 రోజులు వరుసగా అట్లే జరిగిను. పిదప బువా ఉదక శాంతి చెయ్యగా అంతయు శాంతించెను. మందిరం ముందున్న ఔదుంబర వృక్షమును ఎవరునూ తాకరాదని దేవుని ఆజ్ఞ. బ్రాహ్మణుడైనను మడికట్టుకొననిదే దానిని ముట్టుకొనరాదని నియమముండెను. ఒకనాడు శూద్రకుమారుడొకడు ఆ చెట్టును ముట్టుకొన్న కారణం చేత సర్పదష్టుడై మూర్ఛిల్లిను. ఆ సమయమున బువా మందిరమున లేరు. ఆయన వచ్చినంతనే విషయం తెలుసుకుని ఆ శూద్రకుమారుని ఇంటికి పోయి పొరపాటు క్షమించమని దేవుని ప్రార్థించుడు. మీ పిల్లవాడు జీవించునని ఆ పిల్లవాని తల్లిదండ్రులకు చెప్పిరి. వారలా విధంగా చేసిన వెంటనే పిల్లవాడు కన్నులు తెరిచి లేచెను. ఒకసారి దత్త జయంతి సమయంలో బువా దగ్గర బంధువైన ఒక స్త్రీ జబ్బుపడిను. తాము పోగొట్టుకు వీలుగాక ఆమెను చూసి రమ్మని తన తమ్ముడైన సీతారాం భట్టును బువా పంపిరి. సీతారాం భట్ అక్కడకు పోగానే ఆమె మరణించినట్లు తెలిసెను. తాను తిరిగి మాన్గావ్ పోయి ఆ విషయం తెలిపిన అశౌచం మూలంగా మందిరంలోని ఉత్సవ కార్యక్రములకు అంతరాయం ఏర్పడగలదని భావించి సీతారాం భట్టు దత్త జయంతి వెళ్ళిపోవు వరకు ఆ గ్రామంలోనే నిలిచెను. మరునాడు అక్కడ బువా పూజ చేయుటకు పోవుచుండగా శివశివ దూరం దూరం అను శబ్దం వినబడెను. బువాకేమియూ బోధపడక దత్తప్రభువును స్మరించిరి. నీకు మైల వచ్చింది, పూజ చేయకూడదని దత్తప్రభువు చెప్పెను. అందువలన ఆ సంవత్సరం దత్త జయంతి ఉత్సవం మూలబడెను. సీతారాం భట్టు తిరిగి వచ్చిన తరువాత విషయమంతయు ఆయనకు తెలిసెను. ఒకప్పుడు మాన్గావ్లో ప్రథమ గురుద్వాదశి మహోత్సవమునందు అనేకులు గ్రామముల నుండి వచ్చి ప్రసాదం కొరకు నిరీక్షించుచుండిరి. అంతలో వర్షం కురియుట ప్రారంభించెను. వర్షం కురియకుండు నాపుడని అందరూ బువాను వేడుకొనిరి. మీ వల్లనే వరుణదేవుడు కూడా ప్రసాదం కొరకై వచ్చినాడు, ప్రసాదం పెట్టగానే పోగలడు అని పలికి మహానైవేద్యం వరుణదేవునికి పెట్టించి భక్తజనులను బాధించక దూరంగా పొమ్మని ప్రార్థించిరి. వెంటనే వాన వెలిసెను. చుట్టుప్రక్కల మాత్రం కుంభవృష్టి కురిసెను గాని ఉత్సవ పరిసమాప్తియగు పర్యంతం మాన్గావ్లో ఒక్క చినుకైననూ పడలేదు. సావంతవాడిలో ఒక పోలీస్ అధికారి ఉండేవాడు. అతడు తరచుగా బువా దగ్గరకు వచ్చి పోవుచుండెను. కాగల్ గ్రామం నుండి బువా తెచ్చిన దత్తమూర్తికి ఆభరణములు చేయించవలెనని ఆయనకు కోరిక కలిగిను. అప్పుడు ఆయన దగ్గర పైకం లేదు. ఆభరణములు తయారు చేయించుటకు ఎంత ధనం కావాలనో తెలుసుకొనెను. కొన్నాళ్లకు ఆయనకు బహుమానంగా 25 రూపాయలు లభించెను. ఆభరణములు చేయించవలెనని ఆ ధనమును ఇంటిలో భద్రపరిచెను. పని మీద 3 మాసములైన ఇల్లు వదిలి తిరగవలసి వచ్చెను. దత్తప్రభువు బువాను చూచి, సావంతవాడిలోని పోలీస్ అధికారి నుండి నీకు 25 రూపాయలు లభించగలవు. ఆ పైకంతో నాకు మకుటము అనగా కిరీటము చేయించమని ఆజ్ఞాపించెను.
కొన్ని దినములు గడిచెను. ఒకరోజు బువ్వ సావంతవాడికి పోయి ఆభరణ విషయం సబ్నీస్తో చెప్పెను. ఆ సమయమునకే పోలీసు అధికారి ఇంటికి తిరిగి వచ్చెను. ఆయన పిలిపించి వారు పైకం విషయం అడిగిరి. ఆ అధికారికి వెంటనే తన సంకల్పం గుర్తుకు వచ్చి దైవశక్తికి అచ్చెరు పొందెను. తక్షణమే 25 రూపాయలు తెచ్చి బువా కొసిగి నమస్కరించెను. బువా వెంటనే కొల్హాపురం నుండి సువర్ణమకుటం తయారు చేయించి తెప్పించి దేవునకు అలంకరించిరి. నారోపంత్ ఒకడవే అను బ్రాహ్మణుడు సావంతవాడిలో ప్రభుత్వోద్యోగంలో ఉండెను. మొదట ఆయనకు అసలు దైవ బ్రాహ్మణులన్నచో భక్తి ప్రపత్తులు లేకుండెడివి. అణవకర్ సాంగత్యం వలన క్రమక్రమముగా అతడు ఆస్తికుడయ్యెను. నాటి నుండి దైవదర్శనార్థం మాన్గావుకు పోవుచుండెను. ఒకసారి అక్కల్కోటస్వామి మహారాజ్ శిష్యునొకని వెంటబెట్టుకుని మాన్గావు పోయెను. వారక్కడకు చేరుటకు ముందు రోజు రాత్రి స్వప్నంలో దత్తాత్రేయ స్వామి బువాకు గోచరించి, రేపు నీ దగ్గరకు ఒక భక్తుడు వచ్చెను, ఆయనకు పాయసం వండి పెట్టుమని చెప్పెను. మరునాడు బువ భక్తజనంతో సంభాషించుచుండగా ఒక గోవు దారి తప్పి గుడి ముందరకు వచ్చి నిలిచెను. యజమానులు దానిని వెతికి కొనుచు అది ఎక్కడ దొరకగలదో ప్రశ్నించు నిమిత్తము బువా దగ్గరకు వచ్చిరి. మందిరం ముందు ఆవు కనిపించగానే సంతోషించి పాలను పిండి కానుకగా బువా కొసిగిరి. బువ ఆ పాలను కాగబెట్టి చక్కెర కలిపి పాయసం తయారు చేసి తన దగ్గరకు వచ్చిన అక్కల్కోట స్వామి శిష్యును కొసగి రాత్రి కలిగిన దృష్టాంతమును వివరించి చెప్పిరి. ఆ మహత్తు చూచి ఉకడవేకు బువాపై మరింత శ్రద్ధ కలిగి ప్రతి శనివారము పల్లకీ సేవలో పాల్గొనుటకు మాన్గావ్ వచ్చుట మొదలుపెట్టెను. ఒక సమయంలో ఆయనకు పల్లకీ సేవకొచ్చుటకు వీలు పడలేదు. మాన్గావ్లో పల్లకీని సిద్ధం చేసి భక్తులు ఒకడవే రాక కొరకే ఎదురు చూచుచుండిరి. అప్పుడు బువా వారి దగ్గరకు వచ్చి ఆయన నేడు రాడని చెప్పిరి. పల్లకీ సేవ జరిగిను. మరుసటి దినమున నారోపంతు వచ్చి బువాకు సాష్టాంగ నమస్కారం చేసి క్రితం రోజు పల్లకీ సేవకు రాలేకపోయినందుకు బాధను వెల్లడించెను. అప్పుడు బువ, నాయనా, దారిలో పెద్ద పులి ప్రమాదం నీకు తప్పించుటకై దత్తప్రభువు వారే ఈ ఆటంకం కలిగించిరి, బాధపడకుమని ఓదార్చిరి. ఒకసారి నారోపంత్ ఇండోరుకు పోవలసి వచ్చెను. దేవునికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొనకయే బువాకు నమస్కరించి బయలుదేరెను. అందుకు ఫలితంగా 8 రోజులు దారిలో నానా యాతనలు అనుభవించెను. తన తప్పు తెలుసుకుని ప్రయాణం చేయలేక మాన్గావ్ వచ్చెను. ఆనాడు శనివారం ఒకటచే మందిరంలో పల్లకీ సిద్ధం చేసి భక్తులెల్లరూ నారోపంతు కొరకు ఎదురు చూచుచుండిరి. ఆయనకు ఆశ్చర్యం వేసెను. నేను ఊరికి పోయిన విషయం తెలిసియూ నా కొరకు ఎందుకు ఎదురు చూచుచున్నారు అని అడిగిను. నారోపంతుకు ఇండోర్ పోవుటకు ఆజ్ఞ లేదు, నేడు తిరిగి వచ్చునని బువా చెప్పిరి, కనుక మీ కొరకు ఎదురు చూచుచున్నామని భక్తులు చెప్పిరి. బువా త్రికాలజ్ఞత్వమును చూచి నారోపంతుకు ఆయనపై శ్రద్ధాభక్తులు ద్విగుణీకృతములయ్యను. మరొకసారి నారోపంతుకు తన ఇంటిలోని ఆవు పాలు తెచ్చి దేవునికి నైవేద్యం పెట్టవలైనని సంకల్పం కలిగిను. పాలు తీసుకుని వచ్చెను. నాడు మందిరంలో జనసమ్మర్ధం మిక్కుటముగా ఉండుటచే లోపలికి పోవుటకు వీలు చిక్కగా మందిరం వెలుపలనే కనిపెట్టుకుని నిలువవలసి వచ్చెను. నైవేద్య సమయంలో దత్తప్రభువు బువాను చూచి నారోపంత తెచ్చిన పాలు నైవేద్యం పెట్టమనెను. నారోపంత ఎచ్చట ఉన్నాడో చూచిరమ్మని బువా తన దగ్గరున్న ఒక వ్యక్తిని పంపెను. ఆయన మందిరం వెలుపలనున్న నారోపంతును చూచి లోపలకు దోడుకొని పోయెను. నారోపంత తెచ్చిన పాలు దత్తప్రభువునకు బువా నైవేద్యం ఒసగిరి. బువా ఆజ్ఞానుసారం నారోపంత దత్తప్రభువు శయనార్థం మంచి గంధపు చెక్కలతో ఒక చిన్న మంచం చేయించి ఇచ్చెను. ఆ మంచం మిగుల సుందరముగా ఉండెను. అచ్చట గల భక్తులెల్లరూ దానిని మెచ్చుకొనుచు తయారు చేయించుటకు ఎంత అయినది అని అడిగిరి. ఖర్చు విషయం పట్టించుకొనరాదని లెక్క వ్రాయలేదని అతడు జవాబిచ్చెను. మంచం తయారు చేయించుటకు నారోపంతుకు 23 రూపాయల 12 అణాలు ఖర్చు అయిందని బువా చెప్పిరి. నారోపంతు బువా మాటలు విని ఎంత ఖర్చు అయినదో ఆలోచించుచు లెక్క గుర్తు తెచ్చుకొనుటకు ప్రయత్నించెను. బువా చెప్పిన దానికన్నా తన లెక్క ప్రకారం ₹1/2 ఎక్కువ వచ్చుచున్నదనిపించెను. అప్పుడు బువా, మంచముపై వస్త్రం కొరకు బొంబాయిలో ఉన్న నీ స్నేహితునికి ₹2 ఇచ్చితివి. ఆయన ₹1.5కే వస్త్రం కొని నీకిచ్చెను. మిగిలిన ₹1 తిరిగి నీకు ఇవ్వలేదు. మంచం చేయించిన ఖర్చుతో పాటు ఆ ₹2 కూడా నీవు లెక్క కట్టితివి, కనుక నీ లెక్కలో ₹1/2 ఎక్కువ వచ్చుచున్నదని చెప్పిరి. నారోపంత్ మనసులో అనుకొనుచున్న విషయము చెప్పుటయేగాక ఎప్పుడో బొంబాయిలో జరిగిన వృత్తాంతమును కూడా కళ్ళకు కట్టినట్లు బువా చెప్పుట చూచి వారి అతి మానుషత్వమునకు సర్వజ్ఞతకు అచ్చట ఉన్నవారెల్లరూ విస్మయముందిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 7వ అధ్యాయం రుణ విమోచనము. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. సద్గురువే నమః.
పూర్వం తాము కుటుంబ నిర్వహణ చేయు సమయంలో వాసుదేవ బువ ఒక దుకాణదారునకు 1 రూపాయి అప్పుబడెను. ఆ విషయం ఆయన మర్చిపోయెను. తర్వాత కొన్నాళ్ళకు ఆ దుకాణదారు బువాపై గల అభిమానంతో తన బాకీ తీర్చకపోయినను బాకీ జమపడినట్లు పద్దులో వ్రాసుకొనెను. ఒకనాడు బువా ధ్యాన సమాధిలో నుండగా ఆ బాకీ విషయం జ్ఞాపకం వచ్చెను. వెంటనే దుకాణదారు దగ్గరికి పోయి అంతకాలం ఆ అప్పు తీర్చనందుకు విచారం వెల్లడించరి. దుకాణదారు ఆ పైకం జమపడినట్లు ఎప్పుడో రాసుకుంటారు, మీరు ఇవ్వనవసరం లేదనెను. నీ జమా ఖర్చులతో నాకు సంబంధం లేదు, నేనివ్వవలసిన మొత్తం ఇచ్చుటయే నా ధర్మమని పలికి తక్షణమే వారు ఒక ఇంటికి పోయి ఆ పైకం భిక్ష చేసి తెచ్చి దుకాణదారునికి ఇచ్చిరి. ఒకప్పుడు ఒక గోసాయి బువా దగ్గరకు వచ్చి నా ఒక ధావళి కానీ 1/2 రూపాయి కానీ ఇమ్మని అడిగిను. ఆ సమయమున బువా దగ్గర అని అవేమియునూ లేకుండెను. మందిరంలో ప్రదక్షిణం చేయుచున్న ఒక స్త్రీ ఆ మాటలు విని తన దగ్గర గల 1/2 రూపాయిని ఆ గోసాయికిచ్చి పంపెను. కొన్నాళ్లకు 1/2 రూపాయి ఖర్చు ఎవరి పేరు మీద వ్రాయవలేనన్న శబ్దము ధ్యానంలో ఉన్న బువాకు వినిపించెను. వారికి గోసాయికి 1/2 రూపాయి దానమొసగిన స్త్రీ గుర్తు వచ్చెను. అప్పటికప్పుడే బువ 1/2 రూపాయి భిక్ష చేసి తెచ్చి ఆ స్త్రీకి ఇచ్చిరి. తన భక్తుడెవరికి రుణపడి ఉండరాదని భగవంతుని సంకల్పం, నిరపేక్షాభావము. ఒకరోజు ఒక గృహస్థుడు బువా ధర్మపత్ని అయిన అన్నపూర్ణాబాయిని తమ గృహమునకు ఆహ్వానించి సౌభాగ్యాలంకారములను దానమొసగెను. వారిని ధరించి స్వామి దర్శనార్థం ఆమె మందిరంలోనికి వచ్చుచుండగా బువా చూచి ఆ అలంకారములు తీసివేసి లోపలికి రమ్మని చెప్పిరి. భర్త ఆజ్ఞానుసారం ఆమె ఇంటికి తిరిగిపోయి ఆ అలంకారములన్నింటినీ తీసివేసి నిరాభరణ భూషితుడై మందిరమునకు వచ్చెను. అది చూచి బువా సంతసించిరి. భక్త శిఖామణులెప్పుడునూ ఇతరుల సొత్తును ఆశించరు. సజ్జన సాంగత్యం ప్రాప్తించిన అదృష్టవంతులకును సజ్జనుల గుణగణములే సంక్రమించుచుండును. దత్తప్రభువు హెచ్చరిక. బువా తరచుగా నరసోబావాడికి వెళ్ళుచుండెడు వారని మనకు తెలియను. అచ్చుడుకు పోయినప్పుడెల్లను ఆయన నిత్యము ఉదయవేళ దత్తపాదుకలను అభిషేకించవలేనని నియమం పెట్టుకొనిరి. ఆ నియమం ఎప్పుడునూ ఆయన అతిక్రమించలేదు. ఒకసారి బువా నియమమునకు అర్చకులు ఆటంకం కలిగించవలేనని తలచి మరునాడు బువా పాదుకలను అభిషేకించుటకు ముందే అభిషేకం చేసి పరిసమాప్తం చేయవలేనని తలచిరి. సర్వజ్ఞుడైన సర్వేశ్వరునకు తెలియరాని విషయమేముండునో. ఆనాటి వేకువున దత్తప్రభు బువాకు స్వప్నంలో కనిపించి వెంటనే లేచి స్నానం చేసి అభిషేకం చేయమని ఆజ్ఞాపించెను. తక్షణమే బువా లేచి స్నానానుష్ఠానములు నిర్వర్తించి అందరికన్నను మున్నే పాదుకలను అభిషేకించిరి. అర్చకులది గమనించి పశ్చాత్తాపపడి క్రితం రోజు తామనుకునే నియమం బువాకు చెప్పిరి. అప్పుడు బువాకు దత్తాత్రేయ స్వామి తనను నిద్రలేపి ఎందుకు అభిషేకమునకు వేగిరిపెట్టిరో తెలిసి వచ్చెను. ప్రసాద స్వీకరణలో పాటించవలసిన జాగరూకత. ఒకప్పుడు నరక చతుర్దశి దినమున శ్రీ గోవిందస్వామి, వాసుదేవ బువ, శివరాం ఆప్టేకర్ అను బ్రాహ్మణుడు మువ్వురును కలిసి బహిర్భూమికి పోవుచుండిరి. దారిలో అర్చకుని పిల్లవాడొకడు వారిని సమీపించి తీసుకొనుడని ప్రసాదం పెట్టబోయెను. మేమిప్పుడు దొడ్డికి పోవుచున్నాము, తర్వాత వచ్చి తీసుకొనిదము, అంతవరకు మందిరంలో అట్టిపెట్టి ఉంచమని వారు చెప్పిరి. దానికి ఆ పిల్లవాడు, మందిరంలో నేను పెట్టను, వలసినచో ప్రసాదం ఇప్పుడే తీసుకొనుడని మొండికెత్తెను. ఆ పిల్లవాడంత ఖచ్చితంగా చెప్పుట పరికించి అతడు సాక్షాత్తు దత్తప్రభువేననియు తమను పరీక్షించుటకే అట్లు వచ్చెననియు ప్రసాదం తీసుకున్నట్టులో ఎట్టి దోషం ఉండదనియు భావించి ఆ పిల్లవాడసుకున్న ఫలములను వారు ప్రసాదంగా స్వీకరించి తినిరి. ఆప్టేకర్ మాత్రం తాను ఆ ప్రసాదం స్వీకరించనందున ఆ తర్వాత తీవ్ర జ్వరముచే బాధపడెను. ఆయన భార్యకు దృష్టాంతమై భర్త ఆరోగ్యార్థం భగవంతుని ప్రార్థించి స్వీకరణ విషయమున మనమెట్టి జాగరూకత వహించవలసి ఉండవలసిందో ఈ వృత్తాంతం వెల్లడించుచున్నది. పుల్లని మామిడి పండ్లు. మాన్గావ్లో అన్ని కార్యక్రమములను సక్రమంగా దోషరహితంగా వాసుదేవ బువా జరుపుచుండిరి. కానీ ఒక సమయంలో ఆయన అలసట చెంది పూజను క్లుప్తంగా ముగించి నిద్రపోవ నిశ్చయించిరి. అప్పుడు ఆయన్ను ఒక తేలు కుట్టెను. బాధచే నాటి రాత్రంతయు ఆయన నిద్రకు దూరమయ్యెను. నాటి నుండి ఏ కారణం చేతనైనను తాము నిత్య విధిగా చేయు నచ్చనకై లోపమును కలుగనిచ్చెడు వారు కాదు. ఒకనాడు నారో పంత్ బొంబాయి నుండి తెప్పించిన మేలి రకపు మామిడి పండ్లను దేవునికి బువా నైవేద్యం పెట్టుచుండగా పుల్లగానున్నవని దత్తప్రభువు చెప్పెను. బువా ఆ విషయం నారో పంత్కు చెప్పగా ఆయనకు నమ్మకం కుదరక ఆ పండ్లు తిని రుచి చూచెను. అవి పుల్లగా నుండి గ్రహించి ఆయన తన ఆ విశ్వాసమునకు పశ్చాత్తాపపడెను. బ్రాహ్మణుని క్షయరోగం. సావంతవాడిలో ఒక బ్రాహ్మణుడు క్షయరోగం చేత బాధపడుచుండెను. బాధ నివారణార్థం ఔషధములన్నింటినో తీసుకొనెను. కానీ ఆ వ్యాధి తగ్గలేదు.
ఒక సద్గృహస్థు సూచించిన ప్రకారం అతడు గురుచరిత్ర పారాయణం చేయటం మొదలుపెట్టెను. క్రమక్రమంగా అతని వ్యాధి తగ్గిపోయిను. వ్యాధి తగ్గిన తోడనే ఆ పారాయణ విధి విధానం అతడు ఆపివేసెను. వేదాంత చర్చలో మునిగెను. పూర్వాచార నియమములను విడిచి భ్రష్టుడయ్యెను. అందువలన క్షయరోగం తిరగబెట్టెను. అతడు మాన్గావ్ వచ్చి బువాను ఆశ్రయించెను. అప్పుడు బువా అతని అపరాధ దోషములను ఎత్తుచూపుచు, నీవు బ్రాహ్మణుడివైయుండియు స్వకర్మలను విడిచిపెట్టినందున రోగం తిరగబెట్టినది. నీకు వేదాంతం చెప్పిన ఆ గురువుకే దగ్గరగా పోయి రోగమును పోగొట్టుకొనుమని కోపంతో పలికెను. ఆ మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఖిన్నుడై వెడలిపోయిను. కొన్ని రోజులకు అతడు ఆ క్షయవ్యాధితో మరణించెను. దత్తప్రభువు లీల. నరసోబావాడి నుండి ఒక శాస్త్రి మాన్గావుకు వచ్చి బువాను చూచి, యోగాభ్యాసం నీవెందుకు చేయుచున్నావు, దానివల్ల లాభమేమి అని ప్రశ్నలు వేయదొడగెను. నాకేమీయో తెలియదు, నేను నీతో వాదం చేయలేనని పలికి బువ తమ నిత్యకర్మానుష్ఠానంలో నిమగ్నమైరి. ఆ శాస్త్రి ధర్మశాలలో మకాము చేసెను. అప్పుడు శ్రీదత్త మహారాజు బ్రహ్మచారి వేషముతో వాడి శాస్త్రి వద్దకు వచ్చి, తాను వాసుదేవ బువ మాన్గావు నుండి పంపించగా వచ్చితనని తెలిపి యోగాభ్యాస ప్రక్రియా విశేషములన్నింటినీ గ్రంథసాక్షి ఆధారములు చూపించుచు యథావిధిగా వివరించి ఆ శాస్త్రిని సమాధానపరిచెను. శాస్త్రికి అపరిమితానందం కలిగెను. ఆ పరవశత్వంలో ఆ బ్రహ్మచారి ఎటుపోయినో చూచుకొనలేదు. బ్రహ్మచారికై నలుమూలలు వెతికను గాని ప్రయోజనం లేకపోయిను. మరుసటి దినము మాన్గావ్ తిరిగి వచ్చిన క్రితము రోజు తన దగ్గరకు వచ్చిన బ్రహ్మచారి అపూర్వముగా యోగా విద్యాభ్యాసం గురించి వివరించిన తనను సమాధానపరిచిన విషయమంతయు అతడు బువాకు చెప్పెను. అప్పుడు బువ ఆ బ్రహ్మచారి శ్రీ దత్తాత్రేయుల వారు ఆయనకు నీవెందుకు నమస్కరించలేదని ప్రశ్నించిరి. ఆ మాట విని వాడి శాస్త్రికి బువ మహత్తు తెలియవచ్చి తన వల్ల జరిగిన పొరపాటుకు విచారించెను. నిర్మలా నది. మాన్గావ్ ప్రక్కన నిర్మలా నది ప్రవహించుచుండా అని 1వ అధ్యాయంలో చెప్పబడినది. ఆ నది పేరు బువాయే పెట్టిరి. బువ నరసోబావాడికి పోయి వచ్చుచున్నప్పుడు ఎప్పుడు చూచినను ఆ నదీ తీరమున ఆయనకు ఒక దివ్యాంగన గోచరించుచుండేది. ఒకనాడు ఆయన నరసోబావాడికి పోయి వచ్చుచుండగా ఆ దివ్యాంగన ఆయన మార్గమునకు అడ్డు వచ్చి, నాకు నామకరణం చేయనదే పోనీనెను. బువ కొంచెంసేపు ఆలోచించి ఆమెకు నిర్మలా అని పేరు పెట్టి నమస్కరించిరి. ఆ నదీ దేవత సంప్రీతురాలై అదృశ్యమయ్యెను. అంతలో బువాను ఎదుర్కొని మందిరంలోనికి తీసుకుని పోవటై భజనలు చేయుచు భక్తజనులకు అనేగులు ఇచ్చుటకు వచ్చిరి. ఆ నదికి నిర్మలా అని తాము పేరు పెట్టిన విషయం అందరికీ ప్రకటించి వారిని సంతోషపెట్టి బువా గ్రామంలోనికి ప్రవేశించిరి. శంకర్ భట్. మాన్గావులో శంకర్ భట్టు అను పేరు గల బ్రాహ్మణుడొకడు నివసించుచుండెను. అతడు ఒకసారి అకస్మాత్తుగా ఇల్లు వదిలి ఎక్కడికో పోయెను. 3 సంవత్సరములు గడిచెనను అతని జాడ తెలియలేదు. ఆయన తల్లి విచారించుచు బువా దగ్గరకు వచ్చి కొడుకు విషయం ప్రశ్నించెను. నీ కోడలు అశ్వత్థవృక్షమునకు 1,00,000 ప్రదక్షిణములు చేసినా నీ కుమారుడు తిరిగి వచ్చునని బువా చెప్పిరి. బువా చెప్పినట్లుగా ఆమె తన కోడలి చేత 1,00,000 ప్రదక్షిణలు చేయించెను. తత్ఫలితంగా శంకర్ భట్టు క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చెను. బ్రాహ్మణుని పిశాచ బాధ. మాన్గావ్ సమీప గ్రామంలో ఒక బ్రాహ్మణుని గృహంలో ఒక పిశాచము చేరి బాధపెట్టుచుండెను. ఆ బ్రాహ్మణుడు బువా శరణుజొచ్చెను. ఇంటిలో నైవేద్యము వైశ్వదేవములు చేసుకొనుచు విష్ణు సహస్రనామ పారాయణం 1200 ఆవృత్తులు చేయమని చెప్పి రహస్యంగా ఒక మంత్రమును బువా ఉపదేశించిరి. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ఆచరించుట చేత పిశాచ బాధకు దూరమయ్యెను. కొంతకాలమునకు అతడు ఆ నియమములన్నీ విడిచుటచే పూర్వం వలె మరలా అతనికి పిశాచ బాధ కలిగెను. వివాహ దోష పరిహారము. ఒక బ్రాహ్మణుడు తన భార్య మరణించినందున ద్వితీయ వివాహము చేసుకునవలెనని నిశ్చయించెను. అతడు వివాహం చేసుకుని నిశ్చయించిన పిల్ల యొక్క జన్మపత్రిక లేదని ఆ పిల్ల తండ్రి చెప్పెను. ఆ బ్రాహ్మణుని తల్లి బువా దగ్గరకు వచ్చి, నా కుమారునికి వివాహము నిశ్చయమైనది, కానీ పిల్ల జన్మపత్రిక లేదు, ఏమి చేయవలెనని అడిగిను. అప్పుడు బువా ఆ పిల్లకు కుజదోషం ఉన్నది, మీరు వివాహం నిశ్చయించినారు కనుక దోషపరిహార విధిని చెప్పెదను. ఒక ఎర్రని ఎద్దును దానం చేసి కుజజపము చేయుడు, ఒక బ్రాహ్మణ సువాసినికి భోజనము పెట్టుడని దాన జప విధానములను సవివరముగా వ్రాసి ఇచ్చిరి. బువా చెప్పినట్లుగానే ఆ బ్రాహ్మణుడు చేసి వివాహం చేసుకుని సుఖముగా నుండెను. ఆత్మారాం సాధిలే. మాన్గావ్లో నివసించు ఆత్మారాం సాధిలే అను గృహస్థు బువా మీది స్పర్ధతో ఆ ఊరిలోనే మరి ఒక దత్తమందిరంను నిర్మించెను. ఆయన కోడలు ప్రసవించలేక బాధపడుచుండగా అతడు గత్యంతరం లేక బువా దగ్గరకు వచ్చి, మీరు మా గృహమునకు విచ్చేసి ఎటులైనను మా కోడలి బాధను తొలగించుడని దీనంగా వేడుకొనెను. నిత్యానుష్ఠానమైన పిదప బువా ఆయన గృహమునకు పోవుటకై ప్రయాణం అయ్యెను. దారి మధ్యలో వెనుకకు మరలుము
అచ్చుటకు నీవు వెళ్ళినను ప్రయోజనము లేదని దత్తప్రభువు చెప్పుటచే ఆయన వెనుదిరిగి మందిరమునకు వచ్చెను. ఆత్మారాం ఇల్లు చేరినప్పటికే ఆయన కోడలు మరణించి ఉండెను. వేదార్థ బోధ. మాన్గావ్ దత్త మందిరమునకు ఇతర గ్రామముల నుండి అప్పుడప్పుడు వైదిక బ్రాహ్మణులు వచ్చి 2 వరుసలుగా దీరి వేద పనసలు స్వస్తి రూపముగా చెప్పెడివారు. అట్లు చెప్పుట వలన బ్రాహ్మణులలో ద్వేష వికారం ఏర్పడునని ఏకకంఠముగా ఆవర్తనలు చెప్పుడని బ్రాహ్మణులకు బువా సూచించిరి. బువా చెప్పిన ప్రకారమే కొనసాగుచుండెను. ఒక సమయము నారో పంతు ఉకడవేకు బువా పురుష సూక్తము యొక్క అర్థమును వివరించుచుండిరి. బువా ప్రతిభకు నారోపంతుకు ఆశ్చర్యం వేసి, ఈ ప్రాంతంలో వేదార్థం చెప్పువారు లేరు, మీరచ్చటకు వెడలి ఉండలేదు, ఈ పాండిత్యం ఎచ్చట నేర్చుకొంటిరని ప్రశ్నించెను. బువా ఇట్లు చెప్పసాగిరి. నేను నరసోబావాడి నుండి వచ్చుచుండగా ఒక సమయమున ఒక గ్రామంలో నిలువవలసి వచ్చెను. ఆ గ్రామంలో ఒక స్వామి మహారాజ్ గలడు. నేను ఆయన వద్దకు వెళ్ళి తిని అప్పుడు ఆయన పూజ చేసుకొని చుండెను. పూజానంతరము మంత్రపుష్పం పూర్తి అయిన తరువాత నేను సంహిత వేదాధ్యయనం చేసి తిని. అది విని ఆ స్వామి సంతోషించి, వేదార్థం తెలుసుకొనుటకేమైనను ప్రయత్నించితివా, లేని ఎడల దారి చూపింతుననెను. మహాప్రసాదమని నేను అచ్చటనే నిలిచితిని. అప్పుడు ఆయన సంహిత యొక్క మొదటి 3 అధ్యాయముల అర్థము వైదిక రీతిగా వివరించి చెప్పెను. ఆ దిగ్దర్శనంతోడనే సమస్త వేదార్థ సారము నాకు ఎరుకపడినది. బువా మాటలెంత చమత్కారంగా అర్థవంతములుగానున్నవో చూడుడు. నియమనిష్టాపూర్వకమైన సదాచార సంపన్నునకు ఈశ్వరానుగ్రహముచే దివ్యపురుష సాంగత్యం అయాచితంగా అనాయాసంగా ప్రాప్తించి జ్ఞానోదయం కలిగించుననుటకు ఇంత కన్నను వేరు దృష్టాంతం అక్కరలేదు. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయం సంపూర్ణం.